ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీ సనాతన్ సేనకు స్వాగతం సుస్వాగతం. ఆ, ఇవాటి కంటెంట్ నచ్చిందంటే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, అట్లాగే కామెంట్స్ కూడా జనాలందరూ యాడ్ చేయండి ప్లీజ్. సో దట్ అసలు ఫీడ్బ్యాక్ ఏంటి, అసలు మేము ఇంకా ఇస్ దర్ ఎనీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఫర్ అస్ మాకు తెలుస్తాయి. సో అది చేయండి. ఇవాళది ఏంటంటే సార్ సార్ మీకు అల్లు అర్జున్ది పుష్ప 2 అనే మూవీ రిలీజ్ అయింది, తెలుసా మీకు? ఓం నమస్తే. చెప్పండి శాస్త్రి గారు. అల్లు అర్జున్ది పుష్ప 2 అనే మూవీ రిలీజ్ అయింది, తెలుసా మీకు? తెలుసు తెలుసు కదా. ఆ, అయితే ఆ రిలీజ్ అయిన నాడు ఏమైందంటే ఈ ఆ, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ అని క్రాస్ రోడ్స్ లో ఉంది, మీకు సికింద్రాబాద్ హైదరాబాద్ లో. తెలుసు. సో అక్కడికి వాడు రాత్రి 9:30 షోకి వెళ్ళి కరెక్ట్గా ఒక 5-10 మినిట్స్ ముందు వెళ్ళి ఆ, సంధ్యాకి యువతలే ఒక రెస్టారెంట్ కూడా ఉందన్నమాట, క్రిస్టల్లో ఏదో ఉంది ఇది. మ్హూ. అక్కడి నుంచి వాడు రూఫ్ టాప్ మీదకి బ- నించొని చేతులు ఊపటం అన్నీ చేశాడు అనమాట. దాంతో వాడి ఫ్యాన్స్ అక్కడ ఉన్న జనాలతో ఫ్రెండ్జీ అయిపోయి తొక్కిసలాట ఆ తొక్కిసలాట ఒక ఆమె చనిపోయింది, మీకు తెలిసి తెలుసు ఉంటుంది కదా. తెలుసు. ఆ ఇప్పుడు ఆ తొక్కిసలాటలో ఆ, అతన్ని కూడాను ఒక ముద్దాయి కింద పెట్టారనమాట. మరి తెలుసు. కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే అతన్ని కూడా సద్య థియేటర్ యాజమాన్యంతో పాటు ఇతన్ని కూడా పెట్టారనమాట. యా. మ్. సో పెట్టారు. అయితే ఈ ఇండియా టైం ప్రకారము ఫ్రైడే మరి సాయంత్రం ఎప్పుడు అరెస్ట్ చేశారట అతన్ని. మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆమె తీసుకెళ్తే ఫస్ట్ లోయర్ కోర్ట్ ఏమోనో బెయిల్ ఇవ్వలేదు. మ్. ఆమెను వీళ్ళు వెంబడే హైకోర్టుకి వెళ్ళారు. మ్. తెలంగాణ హైకోర్టుకి వెళ్తే వాళ్ళు బెయిల్ ఇచ్చారట. కానీ మ్. వీళ్ళు బెయిల్ ఆ పేపర్స్ తీసుకొని ఆ, వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది. ఇప్పుడు ఇవాళ కాదు, మళ్ళీ మండే రండి అనేదో అన్నారట. ఓకే. ఓకే. మ్. సో అసలు ఇదంతా ఏమిటి, అసలు ఆయన్ని అంత చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం అసలు మనకి సంబంధం లేదు, కానీ మాట్లాడాల్సి వస్తోంది. ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రౌండ్ అబౌట్ ఎప్పుడంటే ఫిఫ్త్న యా, ఫిఫ్త్న కోర్టులో కేసేశారు. అవును, ఫిఫ్త్ సిక్స్త్ అనుకుందాం, కాసేపు ఫిఫ్తే, ఎందుకంటే ఫోర్త్ నైట్ జరిగింది కాబట్టి ఇది అవును, అవును. ఫిఫ్త్ నాడు కోర్టులో వేసేశారు. ఉమ్, వేస్తే సంధ్యా థియేటర్ ఓనర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఓనరు ప్లస్ ఇంకెవరిని అరెస్ట్ చేశారు. ఉమ్. అరెస్ట్ చేసి ఇప్పుడు ఇతను అక్యూజ్ నంబర్ 11 అనుకుంటా. ఆ, అల్లు అర్జునా? A1 A2 A3 అట్లా నంబర్లు ఇస్తారు కదా. అవును, అవును, సో అవును. ఇది A11 అనుకుంటా ఈయన. ఆ, సో ఆ, ఈయన్ని ఈయనతో పాటు హీరోయిన్ రష్మిక. రష్మిక మండానా ఎవరో ఉన్నారు కదా, ఆమె ఉంది థియేటర్లో. అవును. ఆమె వచ్చింది తర్వాత. ఇంకా అతని భార్య కూడా వచ్చినట్టుంది. భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, అందరూ వెళ్ళారు. సో అందరు వచ్చారు. అయితే ఇందులో విశేషం మీరు అందరూ గమనించని విషయం రెండు ఉన్నాయి. ఉమ్, ఒకటి ఏంటంటే 5వ తారీఖున కోర్టులో కేసేస్తే అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ఆర్డర్లు ఇస్తే A1 A2ని అరెస్ట్ చేశారు. A3 A4 వాళ్ళందరూ మిగిలి ఉన్నారు. ఉమ్, అయితే ఇప్పుడు 10వ తారీఖును 12వ తారీఖును 10నో 11నో ఉమ్. 9నో ఒక ఇది జరిగింది. ఏమంటే సక్సెస్ ఈవెంట్. అవును, అవును. అది తెలీదు, కరెక్ట్ డేట్ తెలీదు. ఉమ్, ఎందుకంటే మనం సినిమాల మీద అంత ఫాలో అవగాం కానీ సినిమాలు చూస్తుంటాం అంతే. ఉమ్. సో అయితే సక్సెస్ మీట్ జరిగితే దానిలో అల్లు అర్జున్ మాట్లాడాడు. ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్ నేను మాట్లాడేది. దర్ ఆర్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఉమ్, ఫస్ట్ పాయింట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సెకండ్ పాయింట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ పాయింట్ లెట్ మీ టాక్. ఓకే. సో అతను స్టేజ్ మీద మాట్లాడుతూ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ మన స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పి కేటీఆర్ అన్నాడు. ఓ. అని వెంటనే తడుముకొని "ఏ, అది కాదు, మన చీఫ్ మినిస్టర్ గారు అని ఇట్లా అయితే దగ్గు వస్తుంది, వాటర్ ఇవ్వండి అని చెప్పి వాటర్ తీసుకొని తాగుతుంటే ఎవడో చెప్పాడు అది నువ్వు రేవంత్ రెడ్డి సార్ అంటే, అప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. ఓ, చూడాలైతే ఇది. యా, సక్సెస్ మీట్లో. ఓకే. సో అది
విపరీతమైన ఇగోయిస్టిక్ అయిపోయిన రేవంత్ రెడ్డికి అరగలేదు అది. పైగా కేటీఆర్ పేరు తీసుకుంది. కేసీఆర్ కూడా కాదు. ఆ, దీంతో అది ఆ, ఎక్కడ మండాలో అక్కడ మండిపోయింది. ఓకే. ఆ మంటకి చేదోడుగా అసలు మంట ఉంది. ఆ ఉమ్, అసలు మంటని రేవంత్ రెడ్డి పక్కన పెట్టేశాడు ఫస్ట్ కొన్నాళ్ళు. కానీ ఉమ్, ఎప్పుడైతే ఇది జరిగిందో, ఇంక ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు భజన వర్తి ఉంటారు, అరే సార్ మీ పేరు చెప్పకుండా ఏంటండి వాడు ఎట్లా మర్చిపోయాడు, ఎంత పొగరెక్కింది వాడికి, వాడు పొగరు దించాలి, ఇట్లా మాట్లాడతారు పక్కన వాళ్ళు. ఆబ్వియస్లీ. సో మాట్లాడితే అతను ప్లానింగ్ వేసుకున్నారు. అయితే అసలు మంట ఏంటంటే, ఆ సినిమా అంతా సెలబ్రేషన్ ఆఫ్ హిందూయిజం. అవును. మీరు చూసారా సినిమా? చూడలేదు, చూడలేదు కానీ అంటే ఆయన గెటప్లు కానీ అన్ని చూస్తే అందులో. యా, బట్ సంబడి టోల్డ్ మీ ఇట్స్ ఎ ఉమ్, సెలబ్రేషన్ ఆఫ్ హిందూయిజం. ఉమ్, హిందూ కల్చర్లో ఉన్న వాటిని అన్నిటిని సెలబ్రేట్ చేసుకొని చూపిస్తాడు అందులో. ఐ మీన్ సమ్ పార్ట్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, దట్ నేను నిజంగా చూడలేదు కానీ నాకు తెలియదు. తెలీదు. సో అవును. సెలబ్రేషన్ ఆఫ్ హిందూయిజం అది కాంగ్రెస్ పట్టలేదు. ఉమ్, సినిమాలు హిందూయిజం మీద వస్తే ఎందుకంటే అవన్నీ బీజేపీ కోట్లయిపోతాయి. అవును. సో ఇది అల్లు అర్జున్ రేపొద్దున పవన్ కళ్యాణ్తో కూడి ఆంధ్రాలోను తెలంగాణలోను ప్రచారం చేస్తే హిందూయిజం మీద ప్రచారం జరుగుతుంది. ఉమ్, అల్లు అర్జున్ ఆ కట్టు బొట్టు వేసుకుని ఒక్కసారి వచ్చాడంటే పబ్లిక్ ఉర్రు ఊగిపోతాడు. గుతటమే గుర్తుతారు మనం. సో విచ్ రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ డస్ నాట్ వాంట్. కాంగ్రెస్. సో ఈ కేసులో ఏంటంటే ముఖ్యమైన టర్న్ ఏంటంటే, ఆ, ఆ, పాయింట్ టూ ఇది అరవింద్ చెప్తా. పాయింట్ టూ అది కూడా ఇది చెప్తానంటారు. అదే పాయింట్ టూనే హిందూయిజం. ఓకే, ఓకే. సో ఈ రెండిటికి అయితే ఇప్పుడు బెయిల్ రావడానికి కారణం అరవింద్ గోస్వామి, అర్నబ్ గోస్వామి, సారీ అర్నబ్ అట్లా. గోస్వామి. ఆ, అర్నబ్ గోస్వామి అని చెప్పి రిపబ్లికన్ టీవీ ఉంది కదా, అవునవును. రిపబ్లిక్ టీవీనా, రిపబ్లిక్ టీవీ. రిపబ్లిక్ టీవీలో యాంకర్. ఐ మీన్ అవును. అతను ఆ, అతను మహారాష్ట్ర వర్సెస్ అర్నబ్ గోస్వామి అనే దానిలో ఉమ్, ఆ, అర్నబ్ గోస్వామిని కూడా ఇదే తప్పులో అరెస్ట్ చేశారు. అవును, అవును. చేస్తే అతను విడుదలయ్యాడు, అది కోర్టు కొట్టేసింది. అదే కేసుని ఇక్కడ రిఫర్ చేశారు ఉమ్, హైకోర్టు. ఉమ్, రిఫర్ చేస్తే ఎస్ అని చెప్పి హైకోర్టు కూడా ఏముందంటే, అతని అల్లు అర్జున్కి ఫుల్ ఫ్రీడమ్ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా, ఉమ్, అతను వ్యక్తి. సో భారతదేశంలో ప్రతి సిటిజన్కి హ్యాస్ ఈక్వల్ రైట్స్. అవును. సో అతను ఇన్ఫార్మ్ చేశాడు పోలీసులకి అని చెప్తున్నాడు. సో పోలీసులు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా పోలీసులు టేక్ కేర్ చేయకపోతే అతని బాధ్యత ఎట్లా అవుతుంది అని చెప్పి ఫస్ట్ విడుదల చేస్తున్నాం, ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నాం 4 రోజులకి, ఈ లోపల మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పారు. అవును. పోలీస్కి వీళ్ళు పెట్టుకున్న సంధ్యా వాళ్ళు ఒక లెటర్ పెట్టారనమాట పోలీస్ ఉమ్, కమిషనర్కి. అవును. ఆ, ఇట్లా మాకు కావాలి 4వ తారీఖు నుంచి అని చెప్పి. ఉమ్, అవును. ఆ లెటర్ కూడా వాళ్ళ సోషల్ మీడియాలోకి వచ్చిందనమాట. ఉమ్, సో విచ్ క్లియర్లీ షోస్ దట్ దెర్ ఇస్ అ ల్యాప్స్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. అవును. అవును. సో ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందుకే A11 కింద ఆయన పెట్టింది, వదిలేసింది, పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పలేదో, ఇప్పుడు నేను ఆయన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండి, ఆయన పేరు ఏంటి అని అన్నాను కూడా మర్చిపోయి, ఇక్కడ ఉన్నాను అమెరికాలో నాకు సంబంధం లేదు, అప్పుడు ఎవడు పట్టించుకోడు. కానీ అవును. అల్లు అర్జున్ తెలంగాణలో ఉంటూ హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ అని ఒకసారి అని తడుముకొని కాదని చెప్పి మళ్ళీ ఇంకేదో అనబోతే, అది ఎవరికన్నా మరి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఈగో ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ అందులో స్నేహారెడ్డి, ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఉమ్. ఆయనకి ఎక్కడో రిలేషన్షిప్ కూడా ఉంది వీళ్ళకి. ఇక సరే మొత్తానికైతే ఆ బహుశా ఏదో మొత్తానికి ఒక మంట ఒకటి ఉంది, #1. ఉమ్. ఇప్పుడు నేను అనేది అంటే అరెస్ట్ చేసేది ఉంటే ఎప్పుడన్నా అరెస్ట్ చేయొచ్చు, కానీ ఫ్రైడే మార్నింగ్ 10 o'clock వెళ్ళి అతను సరే బట్టలు మార్చుకొస్తాను అంటే బట్టలు మార్చుకుంటూ బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయి, అవును, బెడ్రూమ్ కూడా వెళ్ళేస్తాడు. అది ఎంత బ్యాడ్ థింగ్ అది అసలు. సో అవును. ఇట్ ఈస్, సి ఒకటి నీకు అతను ఈ పారిపోతాడు, అల్లు అర్జున్ పారిపోతాడు అనుకుంటే అప్పుడు నువ్వు ఇంటి చుట్టూ కాపలా పెట్టి బందోబస్తు చేయించుకొని ఉండొచ్చు, తప్పేం అవును. లేదు. అవును. కానీ ఇప్పుడు నువ్వు బెడ్రూమ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు లేదు. నాకైతే. సో అవును. యూ హెవ్ డన్ ఇట్, సో ఇట్స్ యువర్ డ్యూటీ అని అంటున్నావు, గుడ్, దర్ ఇస్ నో ప్రాబ్లం. సో దట్ అక్కడ వరకు ఓకే. కానీ ఫ్రైడే 10 o'clock ఎందుకంటే ఇంకా బెయిల్ రాకుండా, అంటే బెయిల్ రావడానికి మండే అవుతుంది, ఈ 2 రోజులు జైల్లో పెట్టాలని కాంక్షతో పెట్టారు. పెట్టి ఉమ్. లోవర్ కోర్టుకి ఎట్లన్నా మేనేజ్ చేయగలిగారని హైకోర్టులో మేనేజ్ చేయలేకపోయారు.
సో ఓ హైకోర్టులో ఇచ్చేటప్పటికే లేట్ అయింది. ప్లస్ బెయిల్ ఇస్తున్నా అని చెప్పి జడ్జి గారు అన్నారు. ఆ కాపీ అంతా మళ్ళీ టైప్ అవ్వాలి, టైప్ అయ్యి ఆ, ఇంటర్నెట్లోకి రావాలి, ఆ సంతకం పెట్టుకుని ఇంటర్నెట్ రావాలి. వీళ్ళు వెళ్ళి ఆ బెయిల్ కాపీని తీసుకెళ్ళి ఆ జైలర్కి ఇవ్వాలి. ఆ జైలర్ అప్పుడు రిలీజ్ చేయాలి. కానీ నైట్ 9 దాటిన తర్వాత రిలీజ్ చేయరట. ఓ ఎనీబడి విల్ బి రిలీజ్డ్ ఓన్లీ బిఫోర్ 9 అండ్ ఆఫ్టర్ 9 ఇన్ ద మార్నింగ్. ఓ ఓకే ఓకే. దట్ రూల్స్ ఏమి ఉన్నాయట, మనకి తెలియదు అది. సో ఉమ్. అది రూల్స్. సో దేర్ ఫోర్ ఆ రూల్ ప్రకారము ఇప్పుడు అతను నైట్ జైల్లో పెట్టారు. అంటే ఆ కక్ష ఎలా తీర్చుకున్నాడు చూసారా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇద్దరు ఉమ్. అతన్ని జైల్లో పెట్టించారు. ఆ. సో పాయింట్ ఏంటంటే హిందూయిజం అండి మేజర్ థింగ్ పార్ట్ అది. ఉమ్. రెండోది అది పాపం అల్లు అర్జున్ యొక్క బ్యాడ్ లక్, అతను రేవంత్ రెడ్డి పేరు తలవకపోవటం. అసలు ఎంత అసహ్యంగా ఉందంటే నాకు కూడా అల్లు అర్జున్ మీద చాలా కోపం వచ్చింది. ఓ. ఎందుకంటే తప్పది, నీకు నీ స్టేట్లో నీ చీఫ్ మినిస్టర్ ఎవడో తెలియకుండా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? సభ్య అవును. సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నావు నువ్వు? తప్పు కదా అది. అవును. హౌ ఇస్ దట్ అండి? ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరంటే ఆయన ఎవరో ఉన్నారండి బట్టతల ఆయన అని చెప్పాను కూడా బాగుంటుందా? అవును. అసలు ఏం సంస్కారం అండి? ఏం నేర్పిస్తున్నావు జనాలకి నువ్వు? సో యూ గాట్ టు టీచ్ దట్స్ రేవంత్ రెడ్డిని ఆ విషయంలో మనం కొంత సపోర్ట్ చేయొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే అతను అక్యూజ్గా చేర్చడానికి కారణం ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ హిందూయిజం దట్ మూవీ. ఉమ్. అది అది కక్షగా పెట్టుకొని వాళ్ళు చేశారండి. హిందువుల మీద దాష్టికం చేయాలని కాంగ్రెస్కు ఉందండి, అందులో డౌట్ సమస్య ఏం లేదు ఇంకా. ఉమ్. వాళ్ళు అసలు వాళ్ళు బెండ్ అపాన్ డూయింగ్ హార్మ్ టు హిందూయిజం. ఉమ్. హిందూయిజం ఎట్లా నరికేద్దాం, హిందూయిజం అనేది లేని ఎవ్వడు పలకడు. మనం 10 మంది హిందువుల మధ్యన కొట్టినా కానీ వాళ్ళే మళ్ళీ మనకు ఓటేస్తారు. అవును, అదే కానీ వచ్చిన ప్రాబ్లము. హిందువుల్ని పందుల కంటే హీనంగా చూస్తున్నారు. అవును. అది విశేషం. కాబట్టి ఇది మటుకు మనము ఇట్ ఇట్ హ్యాస్ టు బి. సో ఇప్పుడు మండే దాకా రాడా బయటికి? ఏమో రేపు రావచ్చేమో, శనివారం రావచ్చేమో మరి. ఉమ్. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ సాటర్డే సండే 2 రోజులు హాలిడే మేము ఇవ్వం అంటే కనుక మండే. పాపం. 2 రోజులు జైల్లో పెట్టినట్టు. ఇంట్రాగేట్ అయితే చేయలేరు అతన్ని ఇంకా ఈ టూ ఎందుకంటే డేస్ ఎందుకంటే బెయిల్ పేపర్ ఉంది కాబట్టి. ఓ ఓకే. సో హీ విల్ నాట్ బి, బికాస్ ఈజ్ ఆన్ బెయిల్, ఈ కెనాట్ బి. అతను మళ్ళీ పిలవాలి. పిలవాలి అంటే సాటర్డే సండే హాలిడేస్ అని నువ్వే చెప్తున్నావుగా. ఉమ్. మరి మండే పిలుచుకో. ఓ ఓకే ఓకే. మండే బెయిల్ ఉంది. ఓ ఓకే ఓకే. ఇప్పుడు 9ంటికి బెయిల్ వస్తుంది. 9 లోపలే వచ్చి నేను ఇంటర్గేట్ చేస్తాను అంటే అది అలో చేస్తుందా, కోర్టు అలో చేస్తుందా లేదో నాకు తెలియదు. ఓ ఓకే ఓకే. ఐఎమ్ స్టిల్ అండర్ డౌట్ బికాస్ దోస్ ఆర్ కోర్టు ప్రొసీజర్స్ ఇప్పుడు మనకి. ఇప్పుడు జైలు అంటే చికటపల్లి జైల్లో పెడతారా లేకపోతే అక్కడికి తీసుకెళ్తారా? లెక్క ప్రకారం ఈ వాజ్ ఇన్ చిక్కడపల్లి జైల్. అవును అవును. సో ఈ మస్ట్ బి ఇన్ చిక్కడపల్లి జైల్. అక్కడే కూర్చోబెడతారేమో పాపం. అది లేకపోతే అతన్ని వేరే ప్రిజన్కి మార్చారో నాకు తెలియదు. ఐ ఉమ్. హ్యావ్ నో క్లూ. ఇంకా నాకు అంతకంటే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐ కెనాట్ అంటే టాక్. అంటే ఆయనకి మా నార్మల్ ప్రివిలేజెస్ ఇస్తారా అని చెప్పి హోమ్ ఫుడ్ అట్లాంటివి? క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అని. ఓ. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన కదా. ఓ ఓకే. రేవంత్ రెడ్డి ఏది ఆర్డర్ ఇస్తే అది. ఉమ్. వాడికి పాచిపోయిన పునుగులు పెట్టండి అంటే అదే పెడతారు. ఆ, పాపం. ఆ, పక్కనే చిక్కడపల్లి దగ్గర అక్కడ త్యాగరాయ గాన్ సభ దగ్గర బయట నుంచొని బజ్జీలు పునుగులు వేస్తుంటాడు. అవును. బ్రహ్మాండంగా వేస్తాడు, ఒక మాట బ్రహ్మాండంగా వేసాడు ఒక రోజుల్లో. మరి ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. ఉమ్. అవి అవేమో తీసుకున్నట్టు. తినిపిస్తారు అంతే. ఇప్పుడు అంతే. గమ్మత్ ఏంటంటే సెలబ్రిటీ కాబట్టి అక్కడ పోలీసులు కూడా కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు కాక. ఉమ్. ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఆర్డర్స్ కాబట్టి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంటే మరి స్టేషన్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. వాళ్ళ ఉమ్. ఆర్డర్స్ని బట్టి కానిస్టేబుల్స్ వ్యవహరిస్తారు కాబట్టి అతను ఆ జైల్లో ఉంటాడు. కాబట్టి అతనికి ఏమైనా మరి ఫెసిలిటీ ఇస్తారా లేదా అంటే జనరల్గా ఇచ్చేవాళ్ళు. కానీ చీఫ్ మినిస్ట్రీ బెండ్ అపాన్ దట్ కదా. అవును. కాబట్టి ఇవ్వకపోవచ్చు. అయితే ఇదేంటంటే ఈ కేసు ఏంటంటే 105 సెక్షన్ 105 అని ఏదో ఉంది. అది ఉమ్. చెప్తున్నారు. నేను న్యూస్లో వింటమే కానీ నాకు అంత పరిచయం లేదు ఆ సెక్షన్తో. సో ఆ సెక్షన్లో అబెట్టింగ్ అదేంటి ఆ, 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 తెలిసి తెలిసి మర్డర్కి ఇదేంటి ప్రోత్సహించడం అన్నట్టు ఉందన్నమాట కేసు ఏదో. అయితే ఇతను తెలిసి అబెట్మెంట్. అంటే ఇప్పుడు ఇతను ఆమెను చంపమని చెప్పాడు. అతను చెప్పలేదు కదా. అతనికి తెలుసు కదా జనాలు వస్తారని తెలుసు కానీ చంపమని చెప్పలేదు కదా ఎవరిని.
ఆ జనాలు చస్తారని తెలుసు కదా, తెలియదు కదా చలాని చస్తారని ఎందుకు అనుకుంటారండి? వెన్ యూ జనాలు పోలీస్ పోలీస్ ప్రొటెక్షన్ అడిగినప్పుడు అడిగినప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ హౌ ఎగ్జాక్ట్లీ. కెన్ యూ సే? ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ అడిగినప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చారు. నువ్వు నీ అంతటా నువ్వు థియేటర్కి వచ్చావా కాదా, ఇది ఇంపార్టెంట్. థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ ఏదో జరిగింది, గలాటా జరిగింది, అందులో కాల్పులు ఏదో జరిగిందంటే అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఫ్యాన్స్ మీద పడ్డారు. అయితే విశేషం ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. అవును. అయితే ఈయన అల్లు అర్జున్ హాస్పిటల్కి వెళ్తే కూడా హాస్పిటల్లో కూడా జనాలు అల్లు అర్జున్ వచ్చాడని చెప్పి ఓ మీద పడిపోతున్నాడు. ఆయన మళ్ళీ అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని అడిగాడు, పోలీస్ పర్మిషన్ అడిగాడు. నేను వెళ్ళి చూడాలి, మరి మీరు పర్మిషన్ ఇస్తారా నాకు, నేను చూడడానికి అంటే ఇచ్చారు పర్మిషన్. ఉమ్, ఇచ్చినప్పుడు వెళ్ళాడు, మరి అయినా జనాల మీద పడిపోయారు. ఉమ్, ఇంకా నయం ఎవరు సావలేదు కాబట్టి బతికిపోయాం. సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఇదంతా కుట్ర అండి. ఎంతో ఉమ్. మంది తొక్కిసలాట్లో మీరు గుర్తుందా శాస్త్రి గారు, యూపీలో మొన్ననే రీసెంట్ గా అవును అవును ఒక అవును. బాబా పాత పాత ధూళి కోసం. ఆ పాస్దోళి కోసం ఎంతమంది 300 మంది ఏమో చనిపోయినట్టున్నారు కదా. అవును సో, అవును మరి ఆ కేసు ఇంత మటుకు అతను అరెస్ట్ కాలేదండి. అవును. ఇప్పుడు ఇంత మీరు జరుగుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక ఓకే 300 కోట్లు తీసుకున్నాడని చెప్పి మీకు కుళ్ళ. మూడు. ఓ అందుకేనేనా ఇవాళ రేవంత్ రెడ్డి ఉండి స్నేహారెడ్డి మాకు చుట్టాలు అవుతుంది అయినా కానీ రూల్ ఇస్ అ రూల్, రూల్ ఫర్ ఆల్ అని మేము అరెస్ట్ చేయించాము, ఆయన వాళ్ళే ఆమె చనిపోయింది అంటూ మొదలు పెట్టాడు. అతనికి అసలు ఏంటంటే అసలు కారణం ఇదన్నమాట మీరు ఇది అన్నది. ఓకే. హీ నోస్ దాట్ హీ డిడ్ నాట్ స్పెసిఫై హిజ్ నేమ్. పైగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఓ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి. అవును అవును. అల్లు అర్జున్ లోవర్ క్యాస్ట్ దెన్ రెడ్డిస్ అని చెప్పి ఒక ఫీలింగ్ ఉన్నట్టుంది. ఇది అది ఆ, ఇది ఏ క్యాస్ట్ ఫీలింగ్ తో చచ్చిపోతూ ఉంటారు సగం మంది. కానీ చంద్రబాబు నాయుడు మాట వింటాడే రేవంత్ రెడ్డి నాకు ఇప్పుడు తెలిసి. మాట వింటాడు మాట వినడు కాదండి. పాయింట్ ఏంటంటే ఫస్ట్ నన్ను నా పేరు సరికాకుండా కేటీఆర్ పేరు వచ్చింది. అది 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 బండి ఉంటుందిలేండి. ఆ మంటని చల్లార్చుకున్నాడు హ్యాపీగా జైల్లో పెట్టి ఒక రోజు. సో ఇంకోటి ఏంటంటే హిందూయిజం, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ హిందూయిజం అని ఎవరో చెప్పారు నాకు. ఐ డోంట్ నో, ఎవరో ఇక్కడ పక్కన వాళ్ళు ఎవరో చెప్పారు సెలబ్రేషన్ ఆఫ్ హిందూయిజం అన్నారు. ఓహో అన్నాను. ఉమ్. అందులో సినిమా అంతా అలా చూపించారట, అంటే కలర్ఫుల్ గా. అవునవును చాలా కలర్ఫుల్ గా ఉంది. అవును. అది సో అది ఐ డోంట్ నో అబౌట్ ఇట్, ఇంకా నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. సో అది విశేషం శాస్త్రి గారు. సో హిందూయిజం మీద కాంగ్రెస్ కి ఎప్పుడూ నెగిటివ్ ఒపీనియన్ ఉంది, దర్ ఇస్ నో పాజిటివ్ ఒపీనియన్. దే కెనాట్ ఆల్సో దే కెనాట్ హ్యావ్ ఎ పాజిటివ్. ఎస్పెషల్లీ ఎప్పటి నుంచి అంటే సోనియా గాంధీ వచ్చిన దగ్గర నుంచి. సోనియా గాంధీ వచ్చింది అండ్ అబౌట్ దట్ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఇక అది 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 అయితే మీరు పుండు మీద కారం చల్లినట్టే. గుండె మీద కారం చల్లినట్టు. అవును. అది సో అందుకని ఇది మటుకు హిందూయిజం అంటే మొత్తానికి ఒక చిన్న చూపు కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి అట్లా లేదు నాకు తెలిసి. కానీ కానీ ఈ రైట్ నౌ ఇన్ ద గ్రిప్ ఆఫ్ దమ్ కాబట్టి వీ కెనాట్ హ్యాస్ సే టు, ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్స్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఎస్. అవును అవును. సో అలా జరిగి, సో అందులో బలిపశువు ఎవరయ్యారంటే అల్లు అర్జున్. పాపం అనుకోవాల్సింది అంతే. మరి అంతే. ఇప్పుడు చూడండి రష్మిక మండ్యానాని ఎవరు అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు వచ్చి మీరు అన్నట్టు జీప్ టాప్ మీద వచ్చి ఇట్లా అనటం అట్లా చేయలేదు. ఆమె కోసం జనాలు విరగదీసి మీద పడిపోలేదు. పడిపోలేదు. సో అలాంటప్పుడు వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎస్. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చేటప్పుడు నీకు రష్ ఉంటుందని తెలుసు, ఇవి ఉంటుంది. మీకు ఒక సంగతి తెలుసు, హైదరాబాద్లో ఉన్నప్పుడు గణేష్ నిమజ్జనాలు జరుగుతుండేవి కదా. అవును సో అప్పుడు ఎప్పుడు నేను వెళ్ళను, ఎందుకంటే నాకు తెలిసి రష్ ఉంటుంది, ఎందుకు జనాలు ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు, ఏముంటుంది అక్కడ దానికంటే అని చెప్పి వదిలేస్తాను నేను వెళ్ళను. కానీ ఏదో టీవీలో చూస్తాం, వీలైతే ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఉంది అని అనిపిస్తే వెళ్ళి వస్తాం. అవును అవును. కానీ అట్లా ఎప్పుడూ కూడా మనము అది యూ హ్యావ్ యూ హ్యావ్, ఇప్పుడు అమెరికాలో కూడా స్టాంపీడ్ అయింది తెలుసు చాలా కదా మీకు. చాలా ఆ, అవుతుంటుంటాయి ఇక్కడ స్టాంపేడింగ్. పాప్ సింగింగ్ జరుగుతున్నప్పుడు కూడా స్టాంపీడ్లో జరుగుతాయి, ఒక మాట ఫేవరెట్ సింగర్ వస్తే. అవును అవును అట్లనే పొలిటీషియన్స్ వచ్చినప్పుడు కూడా స్టాంపీడ్ జరుగుతూ ఉంటాయి. అవును. మొన్న ఎప్పుడో కూడాను ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతున్న వాటికే స్టాంపేడ్లు అయ్యి దెబ్బలు తగిలాయి మరి జనాలకి. ఎస్ యూర్ రైట్, యూర్ రైట్. గమ్మత్ ఏంటంటే అల్లు అర్జున్కి ఎంత ఫ్యాన్ ఫాలో అప్ అయిపోయారంటే ఈవెన్ ఎ పొలిటీషియన్ ఆఫ్ దట్ స్టాచ్యూర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ తెలంగాణ. అవును ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా అంత మంది పాపులర్, అంత పాపులర్గా ఎవరు రారు, దగ్గర అవును వస్తారు కానీ ఇంతగా రారు. అవును అవును. సో అలా అలా పాపులారిటీ ఇప్పుడు కేసీఆర్కి లేదు, రేవంత్ రెడ్డికి లేదు, అట్లాంటి అల్లు అర్జున్కి వచ్చిందని మంట. మంట. అవును అవును. ఆ మంట ఎట్లుందంటే మామూలు మంట కాదు అది.
అవును. అది సో దాంతో అది అయింది. సో విశేషం ఏంటంటే అల్లు అరవింద్ ఆయన తండ్రి కదా. అవును. ఆయన పాపం కింద మీద పరిగెడుతున్నట్టు అటు ఇటు. సరే అవును. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇలాంటి సమయంలో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. పెద్ద అవును. కంగారేం పడక్కర్లేదు. ఏముంది రిలీజ్ అవుతాడు, బెయిల్ మీద వస్తాడు, తర్వాత కేసు బాగా ఫైల్ చేస్తారు, బాగా మొత్తం. అసలు ఆయన హస్బెండ్ చనిపోయిన హస్బెండ్ ఆయన అన్నారన్నమాట. ఉమ్, అసలు అల్లు అర్జున్ తప్పేం లేదు. నేను ఉమ్, ఆ కేసు వాపస్ కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నాను. ఉమ్. ఎందుకంటే అతను ఏం చేయలేదు. జనాలు మీద పడిపోతే ఆయన ఏం చేస్తాడు అని చెప్పి కరెక్ట్ అది. అతను సహృదయం అందులో 25 lakhs ఏదో ఇచ్చాడట కదా అల్లు ఇచ్చాడు. అర్జున్. ఇచ్చాడు. అవును. సో అవును. అది ఇప్పుడు చనిపోయినందుకు భార్య చనిపోయినందుకు నా తప్పు కాకపోయినా ఇస్తున్నా అని చెప్పి ఇచ్చాడు కదా. సో అవును. ఇచ్చినప్పుడు సరే ఇప్పుడు ద కోర్ట్, ది లాయర్స్ ఆర్ థింకింగ్ దట్ దే కెన్ పుట్ దేర్ హ్యాండ్స్ ఇన్ ద డీప్ పాకెట్స్ అని అనుకుంటున్నారేమో. సో అందుకని ఇప్పుడు ఆయనకు 300 కోట్లు, ఒక 20-30 కోట్లు మాకు ఇస్తే ఏందన్నట్టు లాయర్లు ఇంకా కేసు నడిపిస్తున్నారేమో తెలియదు మనకి. నడిపించచ్చు. యూ నెవర్ నో కదా. విల్ నెవర్ నో. సో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పీపుల్ మండిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ ఎందుకు అట్లా అరెస్ట్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే కేసు నడిపిస్తే రేపు పొద్దున్న నువ్వు కాంగ్రెస్ తరఫున నువ్వు కంపెయిన్ చేయాలి. అవును. ఇది ఐడియా అండి, మొత్తం బేసిక్ అండర్లైన్ స్క్రిప్ట్స్ అంతా ఇది. సో అవును. నువ్వు గనక మా తరఫున కంపెయిన్ చేస్తానంటే నీ మీద కేసు లేకుండా చేస్తాము. అవును. ఏంటి, 10 నిమిషాలు టైం ఇస్తే చూడు, పోలీసులను పక్క పెడితే మేము ఏమైనా చేస్తామన్న అక్బరుద్దీన్ అసలు ఓవైసీ మాటల కంటేనా అండి ఇప్పుడు జరిగింది. ఎగ్జాక్ట్లీ. అసలు ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పండి, గణేష్ నిమజ్జనం అప్పుడు లేకపోతే ఇంకేదన్నప్పుడు లేకపోతే ఇంకేదన్నప్పుడు ఇలాంటి సమయంలో ఎంతమంది చనిపోవట్లేదు. అంత దాకా ఎందుకు, మక్కా మస్జిద్లో ఎక్కడ మన ఆ, ఎక్కడండి మన సౌదీ అరేబియాలో అవును. స్టాంపీడ్ జరిగింది. స్టాంపేడ్ జరిగి చనిపోయారు జనాలు. చాలా మంది చనిపోయారు. అవును. మరి ఇప్పుడు గాడ్ని అరెస్ట్ చేయండి. అల్లా అల్లాని అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా మరి. మీరు ఇప్పుడు ఇది కేసా కాదా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భగవంతుడికి తెలియదా ఇంతమంది వస్తారు భక్తులు అని చెప్పి. సో ఇది సి దీస్ ఆర్ థింగ్స్ విచ్ యు ఆర్ బియాండ్. సి అల్లు అర్జున్ వచ్చి కావాలని క్యాంపస్ చేసి వద్దు మీకు పర్మిషన్ లేదన్నా కానీ వచ్చాడు అనుకోండి, కేసు ఎస్. అవ్వాలి అప్పుడు. అవును. 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 సో దిస్ ఈస్ వాట్. సో ఫస్ట్ థింగ్ అండి, రేవంత్ రెడ్డి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కాంగ్రెస్ వీళ్ళందరూ ఈ హిందూయిజం మీద ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు అల్లు అరవింద్ రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ తరఫున మొగ్గి ఏమన్నా కనుక బీజేపీకి సపోర్ట్ ఇచ్చి తెలంగాణ ఆంధ్రాలో తిరిగితే ఓటింగ్ అటు పడిపోతుందని వాళ్ళ భయం. అవును. అవును. సో ఆ భయం కొద్దీ ఇది ముఖ్యంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను భయపెట్టి ప్రలోభ పెట్టి నువ్వు మా దానిలో చేరు అని చెప్పడానికి. కానీ ఇంక ఇప్పుడు చేరలేను, ఎందుకంటే జైల్లో పెట్టిన తర్వాత ఇంకెందుకు చేస్తాడు, చేరాడు కదా. చేరుతాడు ఇప్పుడు బయటికి బయలు 1 మంతే కదా. కేసు ఎట్లా బిగించాలంటే బిగిస్తారండి ఇప్పుడు వీళ్ళు. 1 మంత్ లోపల చేయాలన్నా ముందు వాళ్ళు ఇది సబ్మిట్ చేయాలి కదా సార్. ఏదన్నా చేయండి సార్, 1 మంత్ అయితే ఇంటర్మ్ బెయిల్ అయింది, 1 మంత్ తర్వాత అరెస్ట్ చేస్తాము, ఈ లోపల కేసు తేలాలి. ఓకే. లేకపోతే కొట్టేయాలి కేసుని, లేదు అల్లు అర్జున్ తప్పు లేదని. అంటే ఇప్పుడు లేదు కరెక్ట్. ఇప్పుడు ఈయన కేసు వాపస్ తీసుకున్నాడు అనుకో, ఇంకేం చేయలేరు కదా. ఈయన కేసు వాపస్ తీసుకున్నా ఒక మాట పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడితే పోలీసులు కూడా వస్తారు కదా పిక్చర్ లోకి. వాళ్ళ కదా వాళ్ళు తప్పు. అందరూ వస్తారు. ఇప్పుడు అందరూ వస్తారండి, కానీ కేసు నడిపిస్తుంటారు, డోల్ డ్రమ్స్ చేస్తుంటారు అతన్ని అటెండ్ కాకుండా, ఏ షూటింగ్ అటెండ్ కాకుండా ఇబ్బంది పెట్టేస్తుంటారు ఫ్యామిలీని అంతా. చూద్దాం. సో యా. ఎందుకురా ఈ గొడవ, మనం ఈ కాంగ్రెస్కి సపోర్ట్ చేసి అయిపోతుంది కదా అని చెప్పి, లేదా ఒక మాట చెప్పి తర్వాత చూద్దాం 5 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్ అని అంటారు. యా. వాళ్ళకి సినిమాలో డైరెక్టర్ సినిమా కథ రాసేవాడికి ఉన్నంత మైండ్ సెట్ వీళ్ళకి ఉండదు. అవును. అవును. అల్లు అర్జున్ మైండ్ సెట్ మామూలు మనిషి. అవును. అవును. యాక్టింగ్లో రాణించాడు, లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళాడు, అది విశేషం. అవును. 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 అర్థమైంది. లెట్ ఓకే అస్ సార్. హోప్ దట్ ఇది ఒక తొందరగా కొలిక్ వచ్చి ఆయన పాపం బయటపడతాడు అని చెప్పి ముఖ్యంగా హిందూయిజం దెబ్బ పడకుండా చూసుకోవాలి మనం అది. చూసుకోవాలి. అవును. 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 ఎస్. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. అయితే మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ. ఓ